అంబటి రాంబాబు గారు మీద దాడి జరిగింది. అది వైసీపీ అండ్ కూటమి జనసేన ఈ రాజకీయ పరంగా మనం ఆలోచించుకోవచ్చు. బట్ ఆకుల నరసయ్య సొంత అంటే మన కర్రడుగట్టిన జన సైనికుడు. కూటమి ప్రభుత్వం ఉంది, జనసేన ప్రభుత్వం ఉంది. ఆయన మీద అంటే ఆయనకు ఆస్తి నష్టం జరగడం ఏంటి, ఆయన పొలానికి వెళ్లే దారిలో పైపులు తవ్వేయడం ఏంటి, అసలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? నష్టం నాకు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది గుర్తుగా. జనసేన కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి అనేసి మీ పేరు ఆయన చెప్పాలనుకుంటున్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో లాస్ట్ వీడియోలో మీరు చాలా విషయాలు తెలుసుకున్నారు మన పత్తి సుబ్బరాయుడు గారి ద్వారా. అదేవిధంగా ఈరోజు మరిన్ని విషయాలు మనతో పంచుకోవడానికి మాస్తో ముఖాముఖి కార్యక్రమం ద్వారా ఆయన మనసులోని భావాలను, ఆలోచనలను, అలాగే ఆయనకు ఉన్నటువంటి అపారమైన అనుభవాన్ని మనతో పంచుకోవడానికి మళ్ళీ ఒకసారి మన ముందుకు వచ్చేసారు మన పత్తి సుబ్బరాయుడు గారు. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెల్కమ్ చెప్పేస్తూ, నమస్కారం సార్, వెల్కమ్ టు మాస్ మీడియా వారి మాస్తో ముఖాముఖి కార్యక్రమానికి వెల్కమ్. నమస్తే మస్తాన్ గారు. మాస్తో ముఖాముఖి ఉన్నది ఉన్నట్టు మీరు వేసే క్వశ్చన్లు అలాగే ఉన్నాయి. ఉన్నది ఉన్నట్టు నేను కూడా కడుపులో ఏం పెట్టుకొని మాట్లాడేస్తాను. థ్యాంక్ యూ సార్. మాకు కూడా అలాంటి వాళ్ళే కావాలి. మనసులో ఒకటి బయటకు ఒకటి కాకుండా అబద్ధాలు చెప్పకూడదు, స్ట్రైట్ గా చెప్పడమే మాకు కూడా. అబద్ధాలు అవసరం లేదు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. అంటే ఒక విషయం అంటే కొందరికి పేర్లు మనకు చెప్పడానికి కూడా నాకు కూడా ఇష్టం లేదు. ఎందుకంటే ఏం జరిగింది, ఏమిదో ఉండదు అనేది నేను మంచి సమాజానికి మంచి ఒక తప్పుగా కాకుండా ఓపెన్ మైండ్ గా మీరు అందరూ మన వాళ్ళే అనుకుంటూ పేర్లు కూడా వెల్లడించడం జరిగింది. కానీ ఈసారి అలా కాకుండా అవసరం లేదు. ఎవరు మనోభావాలు దెబ్బతిన బాధపడాల్సిన అవసరం లేదు. మంచి ఒక ఇన్ఫర్మేషన్ సమాజానికి ఇవ్వాలని మీరు వేసే క్వశ్చన్స్ అని నేను సమాధానం ఇస్తాను. రైట్ సార్. అందరూ తెలుసుకోవాలి, ఎవరు ఇబ్బంది పడకూడదు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు, ఎవరి మనసు బాధ పెట్టకూడదు అనేది మన పత్తి సుబ్బరాయుడు గారి మాట అన్నమాట. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం సార్. కువైట్లో జన సైనికులు చాలా మంది ఉన్నారు. జనసేన జెండాను రెపరెపలాడించిన వ్యక్తిగా, అలాగే ఎన్ఆర్ఐ జనసేన సేవా సమితిని మొట్టమొదటిగా లాంచ్ చేసిన వ్యక్తిగా మీకు బాగా నచ్చిన వ్యక్తి ఎవరు? జన సైనికుడుగా ఇక్కడ కువైట్లో దాదాపు ఒకరిద్దరు అయితే కనుమరుగు కూడా అయిపోయే దశలో ఉన్నారనమాట. సో వాళ్ళ గురించి మీకు తెలిసిన ఎంత మీకు తెలుసో అంత మాకు కొంచెం తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. అలాగే ముఖ్యంగా ఆకుల నరసయ్య అనే వ్యక్తి ఇటీవలి కాలంలో మనం చూస్తున్నాము, ఆయన మీద ఏదో దౌర్జన్యం జరిగింది, ఆస్తి నష్టం కూడా కలిగించారు. ఇదంతా ఒక రాజకీయ పరంగానే జరుగుతుంది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఆయన షేర్ చేయడం జరిగింది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ ఈస్, జన సైనికుడు, నిఖార్సైన జన సైనికుడు ఎవరు మీ దృష్టిలో? మీరు బాగా ఓల్డ్ పర్సన్ కాబట్టి అడుగుతున్నాను. అలాగే ఆకుల నరసయ్య గారి గురించి మీరు చెప్పాలి, ఆయన ప్రాబ్లం గురించి. ఇప్పుడు ఎవరిదైనా ఆస్తి నష్టం జరగడం అనేది వ్యక్తిగతంగా ఇతను మాట్లాడచ్చు, మీరు మాట్లాడచ్చు. వ్యక్తిగతంగా మాట్లాడడంలో విమర్శించుకోవడం తప్పులేదు. అది విమర్శించడంలో కూడా మంచి భాష అనేది, వాక్శుద్ధి బాగుండాలి. ఆస్తి నష్టం చేయడం అనేది చాలా తప్పు. ఇప్పుడు కానీ మనం స్టేట్లో కొన్ని చూస్తున్న పరిణామాలు, వాళ్ళ పేరు మనకు అనవసరం, కానీ ఆస్తి నష్టాలు చేసుకుంటున్నారు, ఆడవాళ్ళు దూషించుకుంటున్నారు. ఇది తప్పు. ఆ నిర్ణయాలు చేయకూడదు. మీరు ఆకుల నరసయ్య అనే మాట అడిగారు కాబట్టి అతన్ని ఏమంటే కోయట్లో నేను ఉన్నాడు, ఈ జనసేన సేవా సమితిలో ఉన్నారు. పార్టీకి ఎప్పుడు విరుద్ధమే. ఎందుకంటే పార్టీ అనేది విషయం లో పొలిటికల్కి నేను విరుద్ధమేడ. ఓకే, మనం ఇక్కడ పొలిటికల్ అనే వాడు మాట్లాడకూడదు. ఓకే, ఇక్కడ కేవలం ఆయన పేరుతో ఒక సేవా కార్యక్రమానికి పునాది వేశాం. ఆ సేవా కార్యక్రమం చేస్తూ ఆయనకు మంచి పేరు తీసుకొచ్చి ఆయనకు ఆ సేవా కార్యక్రమాలు ఆయన గొప్పతనాన్ని చూపించి ఆయనకు ఓటు బ్యాంక్ తయారు చేయడం. ఓకే, ఈడ పార్టీలని పేరు చట్టరీతే ఈడ నేరం,
కోయిట్లో. అస్సలు పెట్టకూడదు. పార్టీకి అలౌడ్ లేదు. ఏదైనా ఒక హాల్ బుక్ చేసుకోవాలన్నా పార్టీ పరంగా మనం అంటే వాళ్ళు ఎవరు సేవా అసోసియేషన్, కల్చరల్ ప్రోగ్రామ్స్ వీటికి అలౌడ్. ఓకే ఓకే ఓకే. అలాంటప్పుడు ఆకుల నర్సే అనే వ్యక్తి ఇక్కడ కోయటం, అతను జనసేన అని అతని పేరుని చెప్ప. మిగతా వాళ్ళ పేర్లు చాలా మంది ఉన్నారు జనసేన. తెలుసు కదా? తెలుసు. నేను దాంట్లో వర్కింగ్ ప్రెసిడెంట్ గా పెట్టాము. సూపర్. ఓకే. రైట్ క్వశ్చన్ రైట్ టైం లో రైట్ పర్సన్ కి అడిగా అనమాట. నేను వర్కింగ్ ప్రెసిడెంట్. ఓకే ఓకే. కోయట్ ఆయన సాధించుకొని పోయినాడు. ఆయనకి ఏమో కోయట్ ఇష్టం లేదన్నా ఏదో సాధించుకొని పోయినాడు. ఇంటికి పోయిన తర్వాత కూడా అతన్ని చూసినాను. అతనేమి మాకు ఎవరి గురించి చెడ్డగా చెప్పాలని అవసరం లేదు. అతనిలో జెన్యూన్ జనసేన పర్సన్. జనసేన కోసం ప్రాణాలైనా ఇచ్చేంత జెన్యూన్ పర్సన్. దాంట్లో సందేహం అయితే లేదు. కొన్ని కారణాలు ఏదో అక్కడ వివాదాస్పదంగా కొన్ని కారణాలు ఒకరి మీద జరుగుతూ ఉంటాయి. అవి మనకు సంబంధం లేదు. మనకు దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. అంటే క్వశ్చన్ ఏంటంటే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు మీద దాడి జరిగింది. అది వైసీపీ అండ్ కూటమి జనసేన ఈ రాజకీయ పరంగా మనం ఆలోచించుకోవచ్చు. బట్ ఆకుల నరసయ్య సొంత అంటే మన కర్రడు గట్టిన జన సైనికుడు. కూటమి ప్రభుత్వం ఉంది, జనసేన ప్రభుత్వం ఉంది. ఆయన మీద అంటే ఆయనకు ఆస్తి నష్టం జరగడం ఏంటి, ఆయన పొలానికి వెళ్లే దారిలో పైపులు తవ్వేయడం ఏంటి, అసలు ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు దీని గురించి? అతనికి ఆస్తి నష్టం చేయడం మహా మంచి పని కాదు. ఎప్పుడు కూడా ఆస్తి నష్టం చేయడము చాలా మంచి పని అయితే కాదు. నేను చూసా ఫేస్బుక్లో, అది ఆస్తి నష్టం జరిగింది, అది ఎవరిది ఏమిటి దాంటి విశేషాలు మనకు తెలియదు. నిజంగా అతని ఆస్తి నష్టం జరిగింటే మాత్రం అర్థం చేయడం మాత్రం అది అన్యాయం. అది అన్యాయం. అలా జరిగింటే మాత్రం అన్యాయం. ఎందుకంటే అతని మీద ఏదైనా విమర్శ అతని మీద చూసుకోండి, మాట్లాడుకోండి. అతను జనసేన కోసం శ్రమిస్తున్నాడు, దాంట్లో మనం శ్రమించడం అనకూడదు. ఎందుకంటే ఫస్ట్ ఈ కోవిడ్ నుంచి ఇంటికి పోయిన తర్వాత ఒక ఏదో ముందు ఫస్ట్ అతను వాళ్ళ ఇంటి ముందున్నో ఎక్కడో మరి వాళ్ళ ఊర్లో ఒక జనసేన జెండా బాతాడు. గడ్డగట్టిచ్చేసి దాని జనసేన జెండా పెట్టేశాడు. దాన్ని చూసి ఎన్నో జెండాలు ఎక్కడెక్కడో కట్టారు. చాలా మంది చేశారు ఆ విధంగా. అంటే ఫస్ట్ ఈయన కట్టాడు, ఈయన చూసి వేరే వాళ్ళు కూడా స్టార్ట్ అయినారు. దాంతో ఈయన చేసిన చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా భయపడకుండా పెట్టారు. అదొక మంచి పనే చేశాడు. అతని మీద అభిమానంతో పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం చేశాడు. మంచిగా దానిలో చాలా మంది ప్రజలు కూడా కొనియాడుతున్నారు. కొన్ని వాళ్ళ సమస్యలు వ్యక్తిగా అక్కడ ఏదో వివాదాస్పదాలు కొన్ని ఏదో జరుగుతున్నాయి. నాకు పూర్తిగా అర్థం కావు. మొత్తానికి జనసేన జెన్యూన్ పర్సన్ జనసేన కోసం శ్రమిస్తున్నాడు. దాని గురించి నేను చెప్పగలుగుతాను. ఆస్తి నష్టం చాలా ఎవరికైనా, ఎందుకంటే అట్లా ఆస్తి నష్టం నాకు జరిగినప్పుడు అది నాకు తెలుసు. మీకు కూడా అలా జరిగింది? మా ఊర్లో టేకు చెట్లు కాల్చారు. బోరు బావులు 2 బోర్లు రాకుండా ఇరకపోయి చేసేసారు. అంటే వాటర్ రాకుండా చేసినారు. అవి బయట లాగాలి, వాటర్ రాలేదు. బయట లాగాలంటే కూడా ఎప్పుడు ఏం చేసేస్తారు, వాటిని ఏం చేసేస్తారు రాలేదు. ఒకటేనేసి ఏదో అడ్డపడిన ఏర్లు వచ్చి అనుకున్నాం. ఇంకొక బోర్ ఉంటే అది అదే ప్రాబ్లం చేశారు. దాన్ని అతి కష్టమైన తీసుకున్నాం. మళ్ళా దాన్ని చేసి పెట్టిన తర్వాత కొద్ది రోజులు మళ్ళీ చూస్తే మళ్ళీ నీళ్ళు రాలని చూస్తే వైర్ మీద అలాడుతూ ఉంది మోటార్. పైపులు డిస్టెన్స్ అంటే పైపులు పక్కన పెట్టి గిరగిర తిప్పేస్తున్నారు. తిప్పేసి చాలాసేపు తిప్పితే ఏమవుతుందంటే డ్రై ఏదో మోటార్ కింద పడిపోతుంది. అక్కడ పోయి నేను గమనిస్తే కింద అడుగులని తిప్పినట్టు ఏదో పడి ఉన్నాయి. దాన్ని ఏదో చేసి కొంచెం ఏదో చేశారు వర్క్. సరే అప్పుడు కూడా వాళ్ళ మీద మాకు అనుమానం లేదు. అప్పుడు నీళ్ళు 2 బోర్లు వేసేపినాయి, నీళ్లు రాలా. ఈ బోర్ ఇరకపోయింది, ఆ బోర్ ఇరిపోయింది. అప్పుడు ఇమీడియట్గా నేను వీళ్ళు మన వాళ్ళు ఇంటికాడ బోర్ రాలేదు, ఆ బోర్లో నీళ్ళు రావాలని చెప్పేసి వేరే పాయింట్లు పెట్టి బోర్లు వేశారు. 8 బోర్లు వేశారండి 1 వీక్ లోపల. 1 వీక్లో 1 వీక్లో 8 బోర్లు వేసాను. నీళ్ళు రాలా. మళ్ళీ నేను పోయాను 9వ బోరు. నేను కన్ను ఆపరేషన్ చేసుకోండా పిల్లకాయ వాళ్ళే మా పిల్లకాయలు పోయి వాళ్ళే దాన్ని శంకుస్థాపన చేసి వాళ్ళే బోర్ వేశారు. కన్ను ఆపరేషన్ చేసిన తర్వాత ఇంట్లో పనుకోండి అండి. ఈరోజు మంది వాళ్ళు చేశారు. నీళ్లు చూపించి 2 నుంచి నీళ్లు పడినా చూడండి మీరు వచ్చినారు చేసినాడు. ఆ మిషన్ ఇక్కడి నుంచి నేను GR గ్రేట్ డిటెక్టర్ అని జర్మనీ 2200 మిషన్ కొని నేను ఇమ్మీడియట్గా ఇంటికి వెళ్ళినా. అంటే ఇక్కడ కోయిట్లో కొన్నారు? కోయిట్లో కొన్నా. కోయిట్ నుంచి ఇండియాకి తీసుకెళ్ళారు. జర్మనీ టెక్నాలజీ ఒక స్టార్ట్ పోయి తెప్పించి వాళ్ళ దగ్గర తెప్పించుకొని తీసుకెళ్ళినా.
వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉన్నాయి. నీళ్ళు ఎలా ఉంటాయి, అది పోతే నీళ్ళు ఎలా చూపిస్తారు చూసా, అది ట్రైనింగ్ కూడా తీసుకున్నా. నేనే పోయి చెక్ చేసి పాయింట్ పెట్టి ఒక పాయింట్ వేసేసాను. ఒక పాయింట్ నీళ్ళు సరే ఇంక చాలు ఇప్పటికి, మళ్ళీ తర్వాత చూస్తాం అనేసి దాంతో 25 పాయింట్ పెట్టించాం వేరే వాళ్ళకి. మేము 22 పాయింట్స్ సక్సెస్ అయినాయి. 23 పాయింట్ వాళ్ళకి ఏదో బోర్ మిస్ అయిపోయింది. 2 సార్లు నీళ్ళు వాళ్ళు ఏమిటంటే అది మ్యాగ్నెట్ ఏరియాలో ఫెయిల్ అయిపోతుంది. మన చేతిలో చిన్న వాచ్ చిన్న కానీ అది పెట్టుకోరు. ఖాళీ చేతులతో, ఖాళీ చెప్పులతో, ఖాళీ వచ్చి కాళ్ళతోనే నడచాలి దాన్ని. ఒక మెటల్ మెషిన్ సంబంధించి ఏది ఉండకూడదు. దాంతో నేను కష్టపడి నీళ్లు తీసి ఆయన నీళ్లు బోరేసి చేసాం. అప్పుడు మళ్ళీ దానికి ఒక మోటార్, ఇది ఒక మోటార్, దానికి ఒక మోటార్, మళ్ళీ కొత్త మోటార్లు తీసుకొచ్చి మళ్ళీ పెట్టి నిజంగా చాలా నష్టపోయానండి. మామూలు నష్టం. తర్వాత వ్యవసాయ పొలంలో పనిచేసే వాళ్ళని తరివేయడం, బెదిరించడం, తరివేసేసి వాళ్ళ తోటలో నాకు చేసింది. నేను ఎందుకంటే ఇప్పుడు ఏదో ఏమిస్తే అది ఈనీళ్ళు అని చెప్పి వేరే వాళ్ళకు లీజుకి ఇచ్చాం. 7-8 ఏంటో చాలా జరుగుతుంది. నాకు మొత్తం టోటల్ టేక్ చెట్లు కాల్చడము, టేక్ చెట్లు నరకడము, ఈ తరవేయడము, ఈ బోర్లు, ఈ వ్యవస్థ చుట్టూ ముళ్ళతంతి పెన్షన్ పైపు పోర్లన్నీ పగలగొట్టేయడము, అవన్నీ చేయడము. అప్పుడు ఒక బయట కాపీల వాళ్ళు ఉంటే వాళ్ళని రాళ్లతో కొట్టడము, రాత్రుల్లో ఖాళీని కోసుకొని పోవడము, వైర్లు మోటార్ భయభ్రాంతులకు గురి చేసి వైర్ మోటార్ కానించి వైర్లతో కొట్టుకెళ్ళిపోవడము, డిప్ పైపులు ఉంటే డిప్ పైపులను కోసేయడము, ఎత్తుకోవడము, పైపులు బాగా కొట్టేయడము, వాళ్ళు తయారు చేసుకోవడము, భూమిలో పైపులు పోతా ఉంటాయి కదా, గడపార తీసుకొస్తే ఆ పాయింట్ వరకేయడము, మళ్ళీ మేము తోలుకోవడం, మళ్ళీ జాయిన్ చేసుకోవడం. మామూలు ఇబ్బంది పెట్టలేదండి. నేను ఎవరికి ఏం సర్వీస్ మాకేం తెలియదు. మామూలుగా ఇబ్బంది అంటే అది మామూలుగా. ఇంకొకటైతే ఆ నష్టం, నాకు 2 కోట్ల ఆస్తి నష్టం జరిగింది గుర్తుగా. అలాంటి ఇబ్బందులకు గురి చేశారు. ఇబ్బందులకు గురి చేయడము, ఇక్కడ లేడీస్ను బ్యాడ్ కామెంట్లు గ్రూపులో పెట్టి మాట్లాడడం, ఇవన్నీ చాలా చేశారు. సో రాజకీయ పరంగా వాళ్ళకు అసూయ, కుట్ర, అంతా మెయిన్ అసూయ. ఇల్లు చూసడము, ఇంకో చూడడం, బాగున్నాడని అసూయ. నేను ఎవరికి అన్యాయం చేసేవాడు కాదండి. ఎవరిని పోర్లు అంత మాట అనేవాడి. మా ఊర్లో మీరు విచారణ జరుపుకోవచ్చు, నేను ఎవరి జోలికి పోను, ఎవరి సొమ్ము నేను అగరవట్ల, ఎవరికి అన్యాయం చేయలేదు. నేను 10 రూపాయలు ఖర్చు పెట్టినా కానీ అన్యాయం చేయలేదు. ఆస్తి నష్టం చేయలేదని బాధ అనేది నాకు తెలుసు. ఆకుల నర్సు గురించి మీరు చెప్తా అంటే ఆస్తి నష్టం చాలా అన్యాయం అండి. ఆయన వ్యక్తిగత మీరు ఏదైనా మాట్లాడుకోవచ్చు, నాకు అవసరం లేదు. ఆకుల నర్సు విషయం నాకు అవసరం లేదు, నేను తెలియజేస్తానండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సార్, మీరు ఇంతసేపు మాతో కూర్చొని మాస్తో ముఖాముఖి కార్యక్రమం నడిపినందుకు చాలా థ్యాంక్ యూ. తవ్వే కొద్దీ బయటకు వస్తున్నాయి విషయాలు, సో నేను తవ్వుతానే ఉంటాను, మీరు చెప్తానే ఉండాలి ఇన్షాల్లా. ఒక క్వశ్చన్ మీరు మధ్యలో మిస్ అయినారు. కోయట్లో జనసేనకు జెన్యూన్ పర్సన్ పేర్లు చెప్పమని అడిగారు కదా. ఎస్, జనసేన అంటే బాగా కష్టపడి పనిచేసేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు, అంటే పార్టీ కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు, అంటే వాళ్ళ పేర్లు నేను చెప్పగలను. ఒకవేళ రేపు నా పేర్లు మీరు ఎందుకు చెప్పేమంటారేమో, అది ఒకటి ఉంది నాకు. ఇప్పుడు ఏం చేయాలన్నా ఎవరైనా సరే మీ పేర్లు చెప్పాలి, కష్టపడిన వాళ్ళు నేను చెప్పంటే మీరు నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను చెప్తాను. వాళ్ళు నా పేరు చెప్పు, నాకు పర్వాలేదు, మీరు కష్టపడిన మా గురించి చెప్పు అంటే నేను చెప్తాను. నాకు ఎలాంటి అసూయ లేదు. మీకు ఒక స్థానం రావాలని కోరుకుంటున్నా. కష్టపడిన వాళ్ళు ఉన్నారు, జెన్యూన్ పర్సన్ చాలా మంది ఉన్నారు. ఎందుకంటే 1-2-3 సరిపారండి. అవునవునవును, 100 మంది ఉన్నారు. ఏంది లక్షలాది ఓట్లు 2-3 ఏం సరిపోతాయండి. ఒక అదర్ పార్టీ ఆ పేరు కానీ చెప్పను, వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏదో 4 అధ్యక్షులు ఉన్నారు, 4 ఉపాధ్యక్షులు ఉన్నారు, 4 ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒక 10 మంది ఇన్ఛార్జీలు ఉన్నారు, ఒక ఏ పేరు పెట్టుకొని ఇన్ఛార్జీలు ఉన్నారు, కోఆర్డినేటర్లు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, ఆ ఇన్ఛార్జీలు వాళ్ళు వాళ్ళు ఎంత ఉన్నారు, వాళ్ళు చేసిన కనీసం 60-50 మంది ఉన్నారు. ఈయన కూడా ఒక పార్టీ ఒకటి కాదు, ఒక 30-40 మందికి వాళ్ళకి ఒక బాధ్యత, ఒక్కొక్కరు 100. ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ చేయాలని గురించి చెప్పాలంటే నీకు ఒక బాధ్యత ఉంటే ఒక 50 మంది రూపం వస్తావు, ఆ హాలు పట్టదు. 2-3 ఉంటే మీకు మహా అంటే అందరిని పెట్టుకోవాలి, అంటే ఏదన్నా అందరిని బంగ పట్టుకొని తెచ్చుకోవాలి. ఇది నేను ఇలా ఉండకూడదని చెప్పిన. వీళ్ళు జస్ట్ కనీసం ఒక పెద్ద రా కూర్చో అని మర్యాద కూడా ఇవ్వలేకపోయే స్థితిలో ఉండాలంటే నిమ్మనం ఉంటుంది. సో మీరు చెప్పేది ఏంటంటే, కువైట్లో ఎవరైనా నిఖార్సైన జన సైనికులు ఉంటే, మీరు చేసిన మంచి పనులు ఏమైనా ఉంటే జనసేన కోసము, అవి ఈ మాస్తో ముఖాముఖి కార్యక్రమంలో మన పత్తి సుబ్బరాయుడు గారు నోటి ద్వారా మీ పేరు
ఆయన పలికి ఫలానా వ్యక్తి ఫలానా మంచి పని చేశాడు, జనసేన నుంచి ఈయన చాలా మంచి వ్యక్తి, జనసేన కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తి అనేసి మీ పేరు ఆయన చెప్పాలనుకుంటున్నారు. అంటే ఆయన మనసులో ఉన్నారు కొంతమంది, బట్ పేర్లు ఎత్తడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కాబట్టి మీరు పర్సనల్గా సార్ నెంబర్కు మీరు మెసేజ్ చేసి ఆయనకు పర్సనల్గా చెప్పినా కానీ రాబోయే వీడియోలో మీ గురించి ఆయన చెప్పడం జరుగుతుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మీలో ఎవరైనా ఆయనను కాంటాక్ట్ అయ్యి మీరు ఈ విషయాలు ఆయన ద్వారా పంచుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇప్పుడే మెసేజ్ చేయండి సార్కు. సో సార్ మీరు రెడీగా ఉండండి. జన సైనికులు చాలామంది ఉన్నారు కోయట్లో, వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసినటువంటి మంచి మంచి అన్నీ కూడా చెప్తారు. అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా మీకు చెప్పే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు హెల్ప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను. వాళ్ళు స్టేజ్ ఎక్కి ఉన్న స్థాయిలో కూర్చొని కింద కూర్చొని సంతోషపడే వ్యక్తిని. సూపర్. సో వింటున్నారు కదా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కోసం రెడీ అయిపోయింది. మరో సెన్సేషనల్ వర్డ్స్తో మనం మీ ముందుకు వస్తాము. థ్యాంక్ యూ వెరీ మచ్.